శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గురుచంద్రుల కాంబినేషను గజకేసరి యోగం. గజకేసరి యోగంలో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా ధనం బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో బాగా ఇష్టం మీకు. అంతేకాకుండా గురుచంద్రుల వలన సంగీతంలో ఉన్నవారికి, అలాగే పాటలు పాడేవారికి, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా ధనం సంపాదించుకుంటారు. కాకపోతే విద్య పట్ల అశ్రద్ధ చూపిస్తుంటారు. విద్యార్థులకి తగిన మార్కులు రాలేకపోవడము, వాళ్ళు బాగా గ్రేడ్స్ రాలేకపోవడము ఉంటుంది. కానీ భయపడకండి. గ్రేడ్స్ రాలేదని మార్కులు దగ్గరని డేరా పడిపోయి ఏం చేయక్కర్లా. బేగా భగవంతుడు రాసి పెట్టాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది, డోంట్ వర్రీ. అంతేకాకుండా తల్లిగారికి మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి. రవి ప్రభావం వలన పంచమస్థానంలో రవి ఉండడం వలన పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. రవి ప్రభావం వల్ల ఏమవుతుందంటే సంతానం కలగడానికి స్లో అయిపోతుంటుంది. సంతానం విషయంలో స్లో అవుతుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా కుజ బుధ రవిలు మాత్రము 17వ తారీఖు నుంచి 17th అక్టోబర్ నుంచి రవి నీచ స్థితిలోకి వచ్చేస్తాడు. ఒక పక్కన శుక్రుడు నీచలో ఉన్నాడు, ఒక పక్కన రవి నీచ స్థితిలో ఉంటాడు. కానీ గురు దృష్టి ఉండడం వల్ల సేఫ్ అయిపోతారండి. ముఖ్యంగా 6వ భావంలో కుజ బుధులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్గా సంబంధించిన వృత్తిలో ఉంటారని, అలాగే 6వ భావంలో కుజుడు ఉండడం వల్ల ఎటువంటి రోగ భయాలు కానీ, రుణ భయాలు కానీ, శత్రువుల వలన ఆపదలు కానీ ఉండవు. చాలా తక్కువగా ఉంటాయి. గురుడు కాపాడుతూ ఉంటాడు. కుజుడు గురుమంగళ యోగంతో కుజుడు ఉంటాడు. మీకు సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి. సో ఈ విధంగా మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. రవి కుజులు 6వ భావంలో మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి రంగంలో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, వాళ్ళకి సంబంధించిన వృత్తులు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీరు వివాహాలు మీ ఇంట్లో కుదరడానికి, వివాహాలు పెళ్లి కాని వారికి పెళ్లి కుదరడము, ఆల్రెడీ పెళ్ళైన వారికి వాళ్ళ దాంపత్య జీవితం బాగుండడము జరుగుతుంది. ముఖ్యంగా హెల్దీగా ఉండడానికి మీరు చక్కటి ఆహార పదార్థాలు తింటున్నారు కూడా. ఎందుకంటే అష్టమస్థానాన్ని గురుడు చూస్తాడు కాబట్టి యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ ఇవి చేస్తూ ఉంటారు. బాగా మంచి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ. అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా గురు దృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కుజ దృష్టి ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. వ్యాపార దక్షత బాగా ఎక్కువ వాళ్ళకి. అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కొన్ని సంబంధించిన కుజుడు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. విహారయాత్రలు అలాగే విదేశ పర్యటనలు మీరు చేయడానికి చేస్తారు కూడా. కానీ దశమంలో ఉన్న రాహు ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా మంచివాడు. వృషభ రాశి వారికి గొప్ప అదృష్టవంతుడు ఎవరంటే రాహు, శని. గురు ప్రభావం కంటే రాహుకి ఎక్కువగా ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడము, విమాన సంస్థల్లో పనిచేయడము, విమానాలంటే ఇష్టపడము, అంటే విమానాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్, వాళ్ళకి ధన ప్రాప్తి కలగడము, ఇవి ఫ్లైట్స్ సంబంధించిన వాటికి బాగుంటుంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా రాహు ప్రభావం ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా, అలాగే వాళ్ళకి పదవుల పరంగా బాగుంటుంది, పదవులు వస్తాయి. రాహు ప్రభావం వలన, దశమంలో ఉన్న రాహు ప్రభావం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటాం మనం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దశమంలో గురుడున్నా, దశమస్థానం గురుడు చూసినా, దశమంలో రాహు కానీ కొన్ని కాంబినేషన్ చెప్పుకుందాం. తర్వాత ఇవన్నీ ఇక్కడ కుజుడున్నా, ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ మీకు కాంబినేషన్స్ బాగున్నాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. లేకపోతే వాళ్ళ జీతాలు పెరగడము, వాళ్ళకి అనుగుణంగా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. లాభంలో ఉన్న శని మీకు ఎప్పుడు కూడా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. శని ప్రభావం ఉండడం వల్ల మీకు వ్యాపారాల్లో డబ్బులు బాగా సంపాదిస్తారు. మీ అక్కయ్య గారు ఉన్నారు కదా, అక్కయ్య గారికి ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఒక గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా ఈ లాభంలో ఉన్న శనీశ్వరుడే మిమ్మల్ని గొప్ప ధనవంతుడిగా చేసేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే మీ వ్యాపారాల్లో కూడా ధనం బాగా సంపాదించుకుంటారు. మీ జాతకాలు చూసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రతి వాళ్ళకి పేరు చెప్పడం కాదు. దానివల్ల ఏంటి, వాళ్ళకి జరగట్లేదని కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు. ప్రతి వాళ్ళకి చెప్పడం కాదండి. మీ జాతకాల ప్రకారము కింద జన్మ చేసే పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ప్రతి వాళ్ళకి వచ్చేసి డబ్బులు వచ్చేయడం ఏం ఉండదు.
అది చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే కామెంట్స్ చేయకుండా చెప్తాను. వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళకి శాస్త్రం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. తెలియకుండా కామెంట్స్ పెట్టకూడదు. సరే, అది పక్క పెడితే శనీశ్వరుడు వలన మీకు రాజ్య పూజ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా భూములు లాభంగా కలిగి ఉంటారండి. మీరు విద్యలో కొంచెం చిన్నపాటి నష్టం రావడానికి అవకాశం ఉంది, కానీ వాహన లాభానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అది శనీశ్వరుడు కూడా మీకు ఎక్కువ పొలిటికల్ రంగంలో ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వృషభ రాశి వారు ఈ వారం మొత్తం కూడా శుక్రుడిని, సూర్య భగవాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు కలగడమే కాకుండా ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది. మనం ఏం చేయలేం కదా, కానీ చేయగలం. ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నానండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవానుడు కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవాన్ నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళు ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి.
తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా సో శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.